చాలా కాలం క్రితము ఒక వ్యక్తి చాలా యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఆయన దేవుని మందిరానికి రావడం మొదలుపెట్టాడు. దేవుని మందిరానికి వెళ్తూ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. చాలా కాలము, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు అయిపోయింది. దేవుని కోసం అన్ని వదులుకున్నాడు, దేవుని కోసమే బ్రతుకుతున్నాడు. కానీ జీవితంలో మార్పు రావట్లేదు. ఏ రోజు కూడా సంతోషించలేదు. కష్టపడుతూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. అయితే చాలా కాలం గడిచిపోయిన తర్వాత అతన్ని చాలామంది అడిగారు, అయ్యా మరి నువ్వు క్రీస్తు నమ్ముకున్నావు కదా, రక్షణ పొందావు కదా, మరి నీ జీవితం ఎందుకు మారలేదు? ఆయన నమ్ముకున్న వారు బాగైపోతారు, దీవించబడతారని చెప్తారు కదా, నువ్వెందుకు, నీ జీవితం ఎందుకు ఇట్లుంది అంటే ఆయనకు అనుమానం వచ్చింది. నిజమే కదా, క్రీస్తు నమ్ముకుంటే మరి నా జీవితం మారిపోవాలి కదా, నేను గొప్పగా అయిపోవాలి కదా, నా పరిస్థితి మారాలి కదా, కానీ మారట్లేదు కదా అని నేను అనుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక సందర్భం వచ్చింది. అది ఏం సందర్భం అంటే లూకా సువార్త 15వ అధ్యాయము 29, 30, 31, 32 ఈ 4 వచనాలు మనం చదువుకుందాం ఇప్పుడు. అందుకతడు తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. చాలమ్మా, ఇక్కడ ఒక ఉపమానము, తప్పిపోయిన కుమారుడు గురించి ఒక ఉపమానం ఉంది. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో మరి ఆయనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. వ్యాపారాలు చేస్తాడు, నష్టపోయాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు, తప్పు తెలుసుకున్నాడు. తిరిగి తండ్రి దగ్గరకు వస్తున్నాడు. తండ్రి చూశాడు, అతన్ని బట్టి సంతోషించి అతనికి తిరిగి మరి మంచి వస్త్రములు, ఉంగరము, చెప్పులు ధరింపచేసి ఒక మంచి దూడను వధించి విందు చేశాడు. అది చూసినటువంటి తన సహోదరుడు అన్న బాధపడ్డాడు, తనలో తాను కుమిలిపోయాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెప్పుడును మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు కదా. ఏమన్నాడు, ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు అని బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ. మరి ఈరోజు మనము కూడా దేవుని దగ్గర చాలామంది ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే, ఇంతకాలం నమ్మకంగా నేను ఉన్నాను కదా, పాపం చేయకుండా, శోధనలో పడిపోకుండా, నన్ను నేను కాపాడుకుంటూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నేను ఈరోజు ఉన్నాను కదా, నా జీవితంలో ఏం జరుగుతుంది? ఒక్క మంచైనా జరిగిందా? ఒక మేలు జరిగిందా? నువ్వు నాకేమైనా ఇచ్చావా అని ఈరోజు మనం దేవుని దగ్గర మనం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాం. కానీ సత్యము వేరే ఉంది. ఇక్కడ సత్యం వేరే ఉంది. ఏంటంటే, ఇప్పుడు చదవండి 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. చూడండి, ఇక్కడ చిన్న కుమారుడు విషయంలో మాట్లాడుతున్నామని, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని మరి ఆయనతో చెప్పినాడు. అంటే ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంది ఇక్కడ అంటే, మనము పాపులమై ఉండి, అర్హత లేని వారమై ఉండి, ఇప్పుడు క్రీస్తును నమ్ముకొని క్రీస్తు రక్తంతో కడగబడుటకు క్రీస్తును ఆశ్రయించినప్పుడు క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు? మన పాపాలను క్షమిస్తూ ఉన్నాడు.
అంటే డైరెక్ట్గా క్రీస్తు క్షమించడం ద్వారా డైరెక్ట్గా నీకు యాక్సెస్ ఎక్కడ వచ్చింది? తండ్రితో. మరి ఈ నీతిమంతులంతా ఏం చేస్తూ ఉన్నారు? ధర్మశాస్త్రం పాటించిన వారు, అయ్యో మేము ఇవన్నీ పాటించాం కదా, మేము అన్నీ చేశాం కదా, మరి పాపి ఈ దుర్మార్గుడు మరి వీడి రాగానే వీడిని తీసుకొని పోయి పక్కన కూర్చుండబెట్టుకున్నాడు, వీని కొరకు విందు చేస్తూ ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులు ఇక్కడ వచ్చాయి. అన్న కూడా అదే అనుకుంటూ ఉన్నాడు. మరి వీడేమో ఆస్తంతా నాశనము చేసుకొని పాడు చేసి వేశ్యలతో తిని మరి ఖర్చు పెట్టి ఇప్పుడు తిరిగి వచ్చినందుకు మరి ఇంత గొప్ప వేడుక చేస్తూ ఉన్నావు, దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. హల్లెలూయ. ఏమన్నాడమ్మా? కుమారుడా నీవెల్లప్పుడూ ఎవరితో ఉన్నావంట? నాతో ఉన్నావు. ఇది ఈ ఉపమానము యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు గురించి. అంటే తండ్రి అయిన దేవుడు ఈరోజు నీకు బహుమానము ఎలా సిద్ధపరిచాడు తెలుసా? నావన్నీ నీవే అంటున్నాడు. అంటే నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నీకేమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. నీకేమిచ్చాడు? ఇంకా సమస్తం. నువ్వు ఏం చేయాలా? నావన్నీ నీవే అంటే దాని అర్థం ఏంటి? నీకేది కావాలో నువ్వు దాన్ని స్వతంత్రించుకో. హల్లెలూయా. ఎవరిని అడగాల? తండ్రిని అడగాల. ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. ఎలా అడగాలి? దేవా నా తండ్రి, ఇదిగో నాకు ఇది కావాలి, నా ఇవన్నీ నీయే కదా అన్నాడు ఆయన. అవునా కదా? మనమేమో దేవుడు ఇయ్యట్లేడు కదా, ఇయ్యట్లేదు, ఇవ్వడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అన్న మాట ఏంటంటే, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. ఎందుకు అంటే ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పను. ఇందును బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎవరైనా ఒకరు తన పాపాన్ని విడిచి తప్పును గ్రహించి తిరిగి దేవుని దగ్గరికి వస్తే అందును బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించాలి. అంతేగాని మనం అపార్థం చేసుకోదు. ఇదిగో నిన్నగాక మొన్న వచ్చాడు, వాళ్ళకి దేవుడు అద్భుతం చేశాడు, అసలు క్రీస్తు అంటే తెలియదు, దేవుడి గురించి తెలియదు, అలాంటి వ్యక్తి వచ్చి ఈరోజు స్వస్థత పొందాడు, అద్భుతమైన సాక్ష్యం పొందాడు. మరి ఇంతకాలంగా ఉన్నటువంటి నా పరిస్థితి ఏంటి? నా జీవితంలో అద్భుతాలు జరగట్లేదు అంటే మనం ఎట్లా ఉన్నామో అంటే నీతిమంతులుగా జీవిస్తూనే జ్ఞానము లేని వారుగా జీవిస్తున్నాం అన్నమాట. అంటే కళ్ళార చూసి చెవులార విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఎప్పుడు నువ్వు ఆలోచించొద్దంట. నువ్వు ఎప్పుడు కూడా ఒకటే, దేవుడు నా కోసం మంచి ఈవులనే సిద్ధపరచి పెట్టాడు, దేవుడు నా కోసం మంచి మార్గాన్నే ఆయన ఏర్పాటు చేశాడు, దేవుడు నా ముందు మంచి గమ్యాన్ని పెట్టాడు. ఇప్పటిదాకా నేను నష్టపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సత్యాన్ని తెలుసుకొని నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా కదా. ఆయన నిత్య జీవమును అంటే అక్షయమైన ఆహారము. ఏం భుజించాలి మనం ఇప్పుడు? అక్షయమైన ఆహారం. ఆహారం ఏమిస్తుంది మనకు? నిత్య జీవమునిస్తుంది, పాప క్షమాపణనిస్తుంది, పునరుత్థాన శక్తిని మనకిస్తుంది. హల్లెలూయా.